ల్యాప్టాప్లోనే సేవ్ అవుతుంది, హార్డ్ డిస్క్లోనే సేవ్ అవుతుంది. ఓకేనా? మీరు చేస్తారు ఇదే, లేకపోతే ఇప్పుడు చేయలేదు? ఇప్పుడు చేయలేదు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? ఐదర్ వన్ మీరు పెన్ డ్రైవ్కి ఎక్కించాలి డైరెక్ట్లీ. పెన్ డ్రైవ్ కనెక్షన్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే, పెన్ డ్రైవ్ యూఎస్బి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్కి పెడితే డైరెక్ట్గా అదే ఇండికేట్ చేస్తుంది వీ వాంట్ టు ట్రాన్స్ఫర్ ది ఫైల్స్ అని. ఓకేనా? అప్పుడు ఓకే నొక్కితే ఫైల్స్ అన్ని పెన్ డ్రైవ్లో వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అది కాదు, యూఎస్బి కేబుల్ ఉంటుంది. కేబుల్కి మేడం ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే దాంట్లో ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. ల్యాప్టాప్లో ఎప్పుడూ ఎక్కువ 1 TB 2 TB స్టోరేజ్ ఉంటుంది. అది పెడితే కూడా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ల్యాప్టాప్లోనే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫైల్స్. థర్డ్, హార్డ్ డిస్క్ డ్రైవ్ సపరేట్ ఉంటుంది. ఓకేనా? అది కూడా 1 TB సపరేట్గా చిన్న వస్తుంది అన్నమాట, చిన్న ట్యాబ్లెట్ లాగా దాంట్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా? డైరెక్ట్ చేసి మీరు మీరు ఆప్షన్ ఉంది, డెలీట్ వస్తే సెలెక్ట్ చేయండి. ఫస్ట్ అది ప్రెస్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. ఏవేవి సెలెక్ట్ చేయాలో అన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలో అది సెలెక్ట్ చేస్తే డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? నువ్వేమైనా డిలీట్ చేయిస్తావా? నువ్వు ఒకసారి చూడు వాట్సాప్లో, 3rd క్లాస్ వాట్సాప్లో డిలీట్ చేసి వాట్సాప్ తీసి చూపించు. వచ్చేది లాక్ పడిపోతుంది. అంటే సెట్టింగ్స్లోకి వెళ్తాం మళ్ళీ. అదేమో లాక్స్ ఉంటాయి, లాక్స్ ఫ్రెష్ అవుతాయి. అప్పుడు లాస్ట్లో డిలేట్ అని ఉంటుంది. డిలేట్ ఉంచితే లాక్ పోతుందా? చెప్పు. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తాం సార్. మనకి లాక్ పడిపోయిన తర్వాత లాక్ ఏదో తీస్తాం వచ్చింది. లాక్ మార్చుతాం, సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ లాక్ మార్చడానికి వెళ్తామా, దానికి మనం వేసిన లాక్ ఉంటుంది. ఆ లాక్ అప్పుడే తీసి అప్పుడే మర్చిపోయాం అనుకో, మళ్ళీ మనకు లాక్ మార్చడానికి అవ్వదు. అలా ఓపెన్ చేసినా ఉంచాలి. ఒకవేళ ఆఫ్ చేసామో లాక్ మర్చిపోయాను కావాలి. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు రీస్టార్ట్ కొట్టాలి. ఫోన్ వెయిట్ చేయలేదు. రీస్టార్ట్ కొడితే అన్నీ పోతాయి, పోయి అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మనం పెట్టిన తర్వాత అవన్నీ పోతాయి. Investigate it and science could put answers in
రెడీ స్టార్ట్. ఫోన్ కలుపుకుంటూ మాత్రమే ఆడుకునేది. ఫోన్ కొన్న తర్వాత ఫోన్తోనే గేమ్లో అన్ని ఆడుకునేది. నేను వచ్చి బొమ్మను పిలిపాను కానీ రాని దాక్కోడానికి. తర్వాత నేను నిత్య దగ్గరికి వెళ్ళాను. నిత్య మేమిద్దరం కలిపి బొమ్మను పిల్లడానికి వెళ్ళాం. బొమ్మ అప్పుడు కూడా రాలేదు. అప్పుడు మేము పిల్లలందరినీ పిలిచి తన ఇంటికి ముందు ఆడాము. తనప్పుడు తనకి ఫోన్ కన్నా బయట ఆడటమే ఎక్కువ ఇష్టమైంది. అప్పుడు వచ్చేసింది మా వావ్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎగ్జిబిషన్కి వెళ్ళారు. మీ ఫ్రెండ్ అప్పుడు తప్పట్లేదు మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఏం చేస్తాను మీరు? క్వశ్చన్ ఒకసారి చెప్పండి. ఎగ్జిబిషన్కి వెళ్ళారు మిత్రులు. ఆ. అప్పుడు 10 minutes లాస్ట్ ఓకే. అదర్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో అదే పేరెంట్స్ లేరు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ తప్పిపోయాడు. మా ఫ్రెండ్ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఆ, మా ఫ్రెండ్ తప్పిపోయాడు. మేము ఏం చేయాలంటే కెమెరా మ్యాన్కి ఫోన్ చేసాం. కెమెరా ఫుటేజ్లో చూసి మా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడో వచ్చి కెమెరా సీసీటీవీ కెమెరాలో చూసాం. అప్పుడు మా ఫ్రెండ్ కనిపిస్తే వేరుగా కెమెరా మ్యాన్ అడిగి అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ని తీసుకొచ్చారు. వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ అక్కడ సీసీ ఫుటేజ్ లేదు, సీసీ కెమెరాస్ లేవు, ఆ? ఫోన్ చేస్తారు. ఫైన్ ఫైన్, వెరీ గుడ్. ఏమో నేనే ఆ తప్పిపోయిన అమ్మాయిని అనుకోండి, నా దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అప్పుడు ఎలా మాట్లాడతావు? నేను ఎక్కడున్నానో నీకు తెలియదు కదా. వెరీ గుడ్, కూర్చో. ఇంకా ఆ, పోలీసులను పిలిపిస్తారా? ఆ, అప్పుడు దొరుకుతారు. ఇంకా ఇంకేదైనా మార్గం ఉందా? పోలీస్ జాబ్స్ అండి. డిటెక్టివా? ఇంకా చెప్పు. ఆ, ఆ. ఆ. అప్పుడు వెతుకుతారా? ఓకే. రాధన, విన్నావా యోగేష్ ఏం చెప్పాడో? సో ఏంటంట, మైక్లో చెప్తాము అని చెప్తున్నాడు. సార్ అడిగింది ఏంటంటే టెక్నాలజీ వాడి మీరు ఎలా కనిపెడతారు అక్కడ. గూగుల్లో వెతుకుతారా? ఎలా వెతుకుతారు గూగుల్లో? నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు దాని ఆన్సరు సరే, మీరు చాలా బాగా చెప్పారు. అంటే ఫోను మామూలుగా బాగానే ఉందనుకోండి, ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు. లేదా మీరు చెప్పినవన్నీ ఆన్సర్స్గా మనం అనుకోవచ్చు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే, సో తప్పిపోయిన ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అప్పుడు ఎలా కనిపెడతారు అన్నది ఇప్పుడు సార్ చెప్తారా? చూద్దామా? ఛార్జర్ లేదు. అడుగులు వెతుకుతావా? ఒకవేళ అడుగులు పడలేదు, సరే చూద్దాం. అది మీరు నోట్ చేసి ఉంచాలి ఐఎంఈ నంబరు. అది ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి మీరు చెప్తే దాని డివైస్ ట్రాకింగ్ ఉంటుంది. ఆ డివైస్ ట్రాకింగ్ ద్వారా సిమ్ కార్డు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా మీరు ఫోన్ లొకేషన్ ఆన్ చేయాలి. మీరు ఐఎంఈ నంబర్ మీరు నోట్ చేసుకుని ఉంచాలి. ఓకేనా? రైట్. ఈచ్ ఫోన్కి ఐఎంఈ నంబర్
యూనిక్ ఉంటుంది అన్నమాట, సపరేట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? రైట్, క్లాప్స్. మీరు వాడాలని ఎవరు కంట్రోల్ చేస్తారు? పేరెంట్స్ కంట్రోల్ చేస్తారా? మేడమ్స్ కంట్రోల్ చేస్తారా? పేరెంట్స్. ఓకే. సెల్ఫ్ కంట్రోల్ ఎంత మీరు ఎంతవరకు చేయగలరు? ఇంట్లో మీరు యూస్ చేస్తారు మొబైల్ ఫోన్? నో. ఓకే, కొంతమంది యూస్ చేస్తే కొంతమంది యూస్ చేయరు. సో మీరు కంట్రోల్ చేసుకోవాలి మొబైల్ ఫోను. ఎడిక్షన్ అని చెప్తారు. ఆ మొబైల్ ఎడిక్షన్ మీరు కంట్రోల్ చేసుకుంటే, సరిగ్గా వాడితే దానికి ఉన్న బెనిఫిట్స్ మీకు దేంట్లో లేదు. అట్ ద సేమ్ టైం మీరు బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి. దేంతో మీ టెక్స్ట్ బుక్, స్టోరీ బుక్స్ కూడా చదవాలి. ఓకేనా? టెక్స్ట్ బుక్, క్లాస్ వర్క్, వేరే పిల్లలతో కూడా మీరు మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. మొబైల్ ఫోన్ చూస్తూ ఉండిపోతే మీకు ఎలా లర్న్ చేస్తారు? వన్ ఈస్ ఐస్, ఓకే, విజువల్ అంటే టీవీలో స్క్రీన్లో చూపిస్తే మీరు చూసి నేర్చుకుంటారు. సెకండ్, ఇయర్స్, నేను మాట్లాడుతున్నాను కదా, అది విని నేర్చుకుంటారు. కాకపోతే ఏదైనా ఆడియో ప్లే చేస్తే అది విని నేర్చేసుకుంటారు. ఓకే. థర్డ్ ఈస్ టెక్స్ట్ అండ్ రీడ్ అండ్ రైట్ అంటే టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకుంటారు. ఎస్. ఫోర్త్ ఈస్ కైనెస్థెటిక్ ఆర్ మూమెంట్ అంటే మీరు మూమెంట్ ద్వారా నేర్చుకుంటారు. సపోజ్ మేడం నుంచి రైమ్ చెప్పారనుకో, రైము ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పి యాక్షన్ చేసి చూపిస్తాం. ఓకే, యాక్షన్ చూసే మీరు నేర్చుకుంటారు. చేస్తారు. సో ఎన్ని రకాల టెక్నాలజీస్ ఉన్నాయో మీరు కూడా మీకు కూడా డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్ ఉంటాయి. హలో, హౌ ఆర్ యూ? చూపిస్తుంది. ఓకే. సో మీరు రికగ్నైజ్ చేసుకోవాలి మీకు ఏది ఈజీగా ఉంటుంది, ఏ వే ఆఫ్ లెర్నింగ్ ఈజీ. వెరీ గుడ్. ఎవరికి విజువల్ అంటే ఇష్టం? విజువల్. ఎవరికి ఆడిటరీ ఇష్టం? వినడం ఇష్టం. ఓకే. ఎవరికి మూమెంట్ అంటే ఇష్టం? అందరికి ఇష్టం. సో నేను రివర్స్ అడుగుతాను మీకు, ఎవరికి మూమెంట్ అంటే ఇష్టం లేదు? ఇష్టం లేదా? ఓకే, వెరీ గుడ్. అదే కాదు, అందరికి అన్నీ ఇష్టం లేదు, అదేనా కావాలి. అంటే ఎవరికి డిఫరెంట్ వర్క్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లర్నింగ్ ఉంటుంది. అదే ఒప్పుకోవడంలో తప్పేం లేదు. అది తెలుసుకుంటే మీకు అది కాదు, నేను వేరే మెథడ్స్లోనే నేర్చుకుంటానని మీరు అండర్స్టాండ్ చేసుకుంటాను, మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఉంటుంది కదా, స్ట్రెంగ్స్ అండ్ ఓకే, మీ స్ట్రెంగ్స్ మీకు తెలిస్తే, వీక్నెస్ మీకు తెలిస్తే మీ స్ట్రెంగ్స్ మీద మీరు ఫోకస్ చేయగలరు. ఓకే, వీక్నెస్ మీద కూడా తక్కువ ఫోకస్ చేస్తారు. ఓకేనా? మనకి మెయిన్ ఏం కావాలి? మనకి లెర్నింగ్ కావాలి. ఎలా లెర్న్ చేస్తామో మనకి అందుబాటు ఇది కాదు, ఇలాగే లెర్న్ చేయాలి, ఇలాగే నేర్చుకోవాలని మనకి క్రైటీరియా లేదు, ఒక ఏదైనా లిమిటేషన్ లేదు. ఇప్పుడు మీకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, మీకు ఎన్ని వేస్ ఆఫ్ లెర్నింగ్ ఉన్నాయి. మీకు చెప్పారు, స్ట్రీట్ చెప్పారు, అన్నీ చెప్పారు మీరు, డిఫరెంట్ టెక్నాలజీస్. సో మీరు ఇంకోటి రివర్స్ అడుగుతాను నేను, ఎవరికి ఆడియోటరీ అంటే ఇష్టం లేదు? ఆడియోటరీ అంటే ఇష్టం లేదు, ఆడియో ఇష్టం లేదు. ఓకే. ఎవరికి విజువల్ అంటే ఇష్టం లేదు? విజువల్ అంటే ఇష్టం లేదు. ఇంకేం ఇష్టం? టెక్స్ట్, రీడింగ్. ఓకే, అదే అది మీరు స్ట్రెంత్ తెలుసుకుంటే మీరు విజువల్ తగ్గించి టెక్స్ట్ మీద మీరు ఫోకస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు మేడం కూడా చెప్పినప్పుడు, మేడం నా విజువల్ ఎక్కువ ఫోకస్ చేయండి, నేను టెక్స్ట్ మీద ఫోకస్ చేస్తుంటే మేడం కూడా మీకు వచ్చేస్తారు. ఓకేనా? సో మీరు ఓపెన్గా చెప్పాను మేడంకి. ఓకేనా? విచ్ ఇస్ ఓపెన్గా చెప్తే ఏమవుతుంది? ఈజీ అవుతుంది వే ఆఫ్ లెర్నింగ్. ఇంకేమొచ్చి కీ రూట్ అంటే స్టూడెంట్స్ మీరు మన ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయాలి. అన్ని రకాలుగా చేస్తే మొబైల్ ఫోన్ తక్కువ అవుతుంది, మొత్తం ఎడిక్షన్ అవ్వదు. ఓకేనా? అర్థమైందా? ఓకే.
వాట్ ఈస్ అడిక్షన్ ఎలాగా తగ్గించాలో అదొక మెథడ్. నెక్స్ట్ బ్యాలెన్స్ అన్నమాట. ఏబిసిలో నుంచి బ్యాలెన్స్. అడిక్షన్ బీస్ బ్యాలెన్స్ అంటే పెటగాగి అని చెప్పారు మ్యామ్. అంటే ఏంటంటే ముందు ఎలా ఉండేది, ముందు లాస్ట్ జనరేషన్ టీచర్స్కి ఎక్కువ తెలుసు, టీచర్స్ ఏం చెప్తే అదే స్టూడెంట్స్కి నేర్చుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, స్టూడెంట్స్కి కూడా బాగా ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, కంప్యూటర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో మనం మీరు ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు ఇప్పుడు నేర్చుకోవాలి, టీచర్స్ ద్వారా నేర్చుకోవాలి, డిస్కస్ కూడా చేయాలి. మీకు ఏదైనా వస్తే వచ్చి క్లాస్ రూమ్లో మీరు డిస్కస్ చేయాలి టీచర్తోనే, అది మీరు కన్వే చేయాలి. మ్యామ్ మీరు నేర్చుకున్నారు, ఓకే నాకు రాదనుకో, నేను టీచర్ అనుకో, మీకు వచ్చనుకో, ఓకే నేను అడుగుతాను మీరు ఏంటి ఎలా నేర్చుకున్నారు, నాకు కూడా అర్థమవుతుంది, ఓకేనా. సో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ నేను అప్గ్రేడ్ చేసుకుంటాను, టీచర్స్ కూడా. సో ఇది ఇంటరాక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు ఎక్కువ వస్తుంది కదా అని మీరు వచ్చి షుడ్ నాట్ గెట్ ఓవర్ కాన్ఫిడెంట్, నాకు రాదు కదా అని అండర్ కాన్ఫిడెంట్ అవుతాడు, ఓకేనా. సో పెటగాగి అంటే బ్యాలెన్స్ అది మెయింటైన్ చేయాలి మనం. ఓకే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే అందరికీ మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది, ఓకేనా. మీకున్న ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేయండి, రాని నాలెడ్జ్ మీరు అడిగి నేర్చుకోండి, ఓకేనా. ఎనీ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన నాలెడ్జ్ చెప్పండి. ఎవరు స్టోరీ వినడం మాకు ఇష్టం, చెప్పడం మాకు ఇష్టం, ఓకే ఓకే ఓకే. అండ్ హూ లైక్స్ టు రీడ్, థ్యాంక్ యూ. హూ లైక్స్ టు రీడ్ టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఓకే ఓకే. సో స్టోరీస్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి క్రియేటివ్ మైండ్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఎక్కువ ఎవరికి చేయడం ఇష్టమో వాళ్ళకి అనలిటికల్ మైండ్ ఉంటుంది, ఓకేనా. సో మీ స్టెన్స్ టెక్స్ట్ బుక్ ఓకే, దట్ ఈస్ అనలిటికల్ మైండ్, దట్ ఈస్ క్రియేటివ్ మైండ్. మీరు అది సో టెక్నాలజీ కెన్ బి యూస్డ్ ఇన్ బోత్ క్రియేటివిటీ అండ్ అనలిటికల్ ఆల్సో. సార్ని చూడండి, తర్వాత చూపిస్తుంది యోగేష్. It's hard for kids not to be drawn to screens. I'm not saying that these devices are bad, but there definitely is an impact on how children grow up when they're constantly surrounded by technology. The impact of children growing up in a technology-oriented world is far-reaching and profound. One major concern is the effect technology has on their development, both cognitively and socially.
There is evidence to suggest that too much time engaged with screens can lead to detriments in physical health, such as obesity, mental health issues like anxiety and depression, as well as decreased attention spans due to overstimulation. In recent years, there has been an explosion of research on the impact of technology on children's cognitive and social development. While some of this work has focused on the potential negative effects of tech addiction or screen time, other studies have shown that technology can also have positive impacts on kids. For example, one study found that children who use tablets and apps for educational purposes display increased levels of motivation, engagement, and critical thinking skills. Another study shows that children who use computers for creative tasks, such as music composition, show improved problem-solving skills. While more research is needed to understand the long-term effects of technology on children, these studies suggest that when used in moderation and for constructive purposes, technology can play a valuable role in child development. The physical development of children has been drastically impacted by technology. In the past, kids would spend hours playing outside, climbing trees, riding bikes, and running around. Today, however, it's not uncommon to see kids sitting in front of a screen for hours on end. While there are some benefits to this increased screen time, such as being able to access educational content and staying connected with friends and family, it also has a number of negative impacts on physical development. For one, it can lead to sedentary behavioral syndrome, which is characterized by a lack of physical activity and an increase in అర్థమవుతుందా? cardiovascular disease. Additionally, too much screen time can also lead to neck and back pain, as well as headaches. As a result, it's important for parents to limit their child's screen time and encourage them to be active. Ultimately, it's important to find a balance between the pros and cons when it comes to technology usage. Parents should invest in age-appropriate tools, enforce digital boundaries, and use parental controls. This can help ensure that children are not overwhelmed or hindered by an overly technology-centric world. Encouraging healthy habits such as physical activities, face-to-face communication, and time away from devices also helps them develop into well-rounded individuals. By taking these measures, parents can make sure their children are safe and have access to informative resources while learning how to navigate our tech-driven world responsibly. By taking the time to ensure their safety, children can benefit from the positive effects of technology while avoiding potential detriments. It is possible to find a balance that maximizes the strengths and minimizes the weaknesses of such an environment. By doing so, parents can help foster healthy development in a tech-driven world. As you can see, the impact of technology on children is complex and multifaceted. While there are some negative impacts to be aware of, such as increased screen time and sedentary behaviors, there are also many positive effects that should not be overlooked. It's important for parents to find a balance between the pros and cons when it comes to their child's technology usage, and by doing so, they can help foster healthy development in a tech-driven world. If you enjoyed this video, please consider వెరీ టెక్నాలజీ బేస్డ్ జనరేషన్ మీద. ఓకే, దాంట్లో టెక్నాలజీ అంటే ఏమున్నాయి చెప్పారు కదా, అన్ని ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి, ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకేమున్నాయి చెప్పాను కదా, స్మార్ట్ వాచ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, తర్వాత ఎక్స్బాక్స్ అని చెప్పి ఎక్స్బాక్స్ నాకు తెలుసా? తెలియదు, ఎక్స్బాక్స్ తెలియదు. ఎక్స్బాక్స్ ఓకే, గేమింగ్ తెలుసు, గేమింగ్ అదే ఎక్స్బాక్స్. ఎక్స్బాక్స్ అది వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ గేమింగ్ కన్సోల్ అనమాట. సో అది కూడా వచ్చింది అనమాట. సో అది కూడా అసలు మీరు టెక్నాలజీ కిడ్స్ కాబట్టి మీరు వితౌట్ అండర్స్టాండింగ్ టెక్నాలజీ యూ కాంట్ సర్వైవ్. ఓకే, యూ విల్ బి డీలింగ్ విత్ లాట్స్ ఆఫ్ టెక్నాలజీ. మీరు టెక్నాలజీతో రోజు ఎవ్రీడే ప్రతిరోజు మీరు అది ఫేస్ చేస్తారన్నమాట. సో ఆల్రెడీ మీకు వచ్చింది, మీ దగ్గర ట్యాబ్స్ ఉన్నాయి, మీ దగ్గర ప్రొజెక్టర్ ఉంది, మ్యామ్ మీరు ఇచ్చారు, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఆల్రెడీ మీ దగ్గర ఉంది, సగం ఉంది కదా, మీకు ఇంకే ఈజీ అనమాట. యూసేజ్ కూడా స్టార్ట్ చేసేది మీరు ట్యాబ్స్ అవన్నీ. సో
మీకు చాలా ఈజీ. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, పాజిటివ్ ఎలా యూటిలైజ్ చేయాలో మనం నేర్చుకోవాలి అంతే. నెక్స్ట్ ఏంటి కాగ్నిటివ్ ఏంటి? కాగ్నిటివ్ అంటే ఏంటి? మైండ్. సోషలీ అంటే మైండ్. కాగ్నిటివ్ ఎఫెక్ట్ అంటే మీ మైండ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మీరు ఎడిక్ట్ అవుతున్నారా, చెప్పండి ఎడిక్షన్ అని ఎడిక్ట్ అవుతున్నారా. నెక్స్ట్ ఏంటి సోషల్ అంటే ఏంటి, మీ చుట్టుపక్కల ఎలాగ బిహేవ్ చేస్తున్నారు. ఓకేనా, మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల మీకు ఎవరు ఉంటారు, మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు? ఫ్రెండ్స్, క్లాస్. ఓకే, ఇంట్లో ఎవరు ఉంటారు? పేరెంట్స్, నేబర్స్. సోషల్లీ అంటే కాగ్నిటివ్, మీరు అడిక్ట్ అవ్వకూడదు. సోషల్లీ ఐసోలేట్ అవ్వకూడదు. ఐసోలేట్ అంటే డిస్కనెక్ట్ అవ్వకూడదు. మీరే చేసుకుంటూ పక్కన ఎవరుండో పట్టించుకోకపోతే ఏమవుతుంది, వాళ్ళతో ఇంట్రాక్షన్ ఉండదు, వాళ్ళతోని మాట్లాడదు. ఓకే, సో మీరు కాగ్నిటివ్లీ అండ్ సోషల్లీ. కాగ్నిటివ్ అంటే మీ మైండ్ ఎడిక్ట్ అవ్వకూడదు, అంటే అలవాటు అయిపోకూడదు. ఓకేనా, టెక్నాలజీ ఎట్ ద సేమ్ టైం సోషల్లీ మీరు కూడా యాక్టివ్ ఉండాలి, ఫ్రెండ్స్ అని మాట్లాడాలి. నెక్స్ట్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఉండేది. కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైంది, అడల్ట్స్ కూడా చిల్డ్రన్ కూడా ఏమవుతున్నారు, ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్ కూర్చొని ఎలా చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అవుట్డోర్ యాక్టివిటీ తగ్గిపోతుంది, ఇండోర్ యాక్టివిటీ పెరిగిపోతుంది, బ్యాలెన్స్ ఉండదు ఇంకా. ఓకేనా, దాని వీ షుడ్ కంట్రోల్ ఇట్ వెరీ ఇన్ ఏ గుడ్ వే. స్లిప్ అయిపోతుంది అనమాట, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా అడల్ట్స్కి అయితే హార్ట్ డిసీజ్ వస్తుంది, చిల్డ్రన్స్కి ఒబెసిటీ, డయాబెటీస్ కూడా వస్తుంది. డయాబెటీస్ ఉంది ఐడియా ఉందా? డయాబెటీస్ అంటే చిన్నప్పుడే ఫుడ్ అన్నమాట, ఫుడ్ డిజార్డర్ వస్తుంది. ఓకేనా, మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేయాలి. వీళ్ళకి తెలిసిన వర్డ్ షుగర్ వచ్చేస్తుంది చిన్నప్పుడే. చాలా మంది చిన్నప్పుడే షుగర్ వచ్చేస్తుంది. చిన్నప్పుడే యంగ్స్టర్సే హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. ఎందుకంటే ఎక్కువ కూర్చొని అది చేయడం వల్ల హార్ట్ ఎఫెక్ట్ అయిపోయింది. సో మీరు ఆ ట్రాప్లో పడకూడదు. ఓకే, ట్రాప్లో పడకూడదు, మీరు యాక్టివ్గా ఉండాలి, అవుట్డోర్ యాక్టివిటీస్ చేయాలి, బయటకు. అభి ఛార్జింగ్ చూడకూడదు, చూస్తే పేలిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ స్టవ్ దగ్గర ఫోన్ చూడకూడదు. వెరీ నైస్. గ్యాస్ స్టవ్ దగ్గర ఫోన్ చూడకూడదు. బ్రైట్నెస్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి, తగ్గించి చూడాలి. ఓకే, ఎస్ ఇంకా చెప్పు పవన్, వెరీ గుడ్ పాయింట్. వెళ్ళి పవన్ చెప్పు. ఫోన్ మాట్లాడకూడదు. ఓకే, చెప్పు. అదేనా? రోడ్ అదే తను చెప్పింది, అదే తను చెప్తుందంటే రోడ్ క్రాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ కూడా కరెక్ట్. వెరీ గుడ్. ఎన్ని పాయింట్స్ మీద ఉన్నాయి, నేను చెప్పక్కర్లేదు, మీరే గేమ్స్ ఆడకూడదు. తను ఏం చెప్తుందంటే రోడ్ క్రాస్ చేసినప్పుడు మొబైల్ ఫోన్లోని చూస్తూ పోకూడదు, పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్స్. ఓకే, కంట్రోల్ చైల్డ్ లాక్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ పేరెంట్స్ కంట్రోలింగ్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ ట్యాబ్. ఇఫ్ యూ వాచ్ ఎనీ, మీరు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు వచ్చిందనుకోండి, డైరెక్ట్గా మేడం మొబైల్కి వెళ్ళిపోతే మేడం వచ్చి అది చూడకూడదని చెప్తారు అన్నమాట. ఆర్ ఇప్పుడు ఆల్సో మీ పేరెంట్స్ పేరెంట్స్కి ఆ కంట్రోల్ ఉంటే మీరు ఓన్లీ చిల్డ్రన్ చూడాల్సిన కంటెంటే, చిల్డ్రన్ చూడాల్సిన వీడియోసే చూడగలరు. అడల్ట్స్ చూడాల్సిన వీడియోస్ మీరు చూడకూడదు. ఓకే, లెసన్స్ నేర్చుకోవచ్చు త్రూ డ్రాయింగ్ యాప్స్. ఓకే,
అది ఎంత వాల్యూమ్ వల్ల ఎంత నేర్చుకుందాం అనుకున్నా వెళ్ళిపోతుంది. నాకు ఇష్టం లేదు. అందువల్ల ఇష్టం లేదు. సౌండ్ వల్ల వాల్యూమ్ సరిగ్గా వినిపించింది ఒకసారి. ఓకే, సో నీకు వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఇష్యూస్ వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీకు ఇష్టం లేదు. ఓకే, ఇంకొక పాయింట్, పాజిటివ్ పాయింట్ చెప్పు. వాట్ ఆర్ యూ సేయింగ్? పాజిటివ్ పాయింట్ చెప్తున్నావా? ఓకే, చెప్పు పాజిటివ్ పాయింట్ ఏంటి? అంటే దానివల్ల మైండ్ ఎక్కువ పెరుగుతుంది, మనకి చదువు అన్నీ బాగా వస్తుంది. వెరీ గుడ్. నెగిటివ్ పాయింట్ ఎవరు చెప్తారు? గో అభి, గో గో. దానివల్ల అది నేర్చుకుంటే మనకి చాలా చదువు వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పగలం, ఏదడిగినా చెప్పగలం దానివల్ల. అవును, అది అభి చెప్పాడు. నువ్వు నెగిటివ్ పాయింట్ ఏమైనా చెప్తావా? కౌంటర్. ఇష్టం లేనిది ఏం చెప్తావు? రా వంశీ, వెయిట్ వెయిట్ వెయిట్, వంశీ వెళ్ళు. ఫోన్ అండ్ ట్యాబ్ ఉంటుంది. ఆ, ఆ ట్యాబ్కి చూస్తూ 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 ఆ బ్రైట్నెస్కి కళ్ళు లాగేస్తాయి. Exact. దానికి మనకి స్పెట్స్ వస్తాయి. ఆ. స్పెట్స్ ఉండడం మంచిది. ఓకే, సో అందుకని నీకు నెగిటివ్ పాయింట్ చెప్పావు దాని గురించి. వంశీ నువ్వు కూడా చెప్పమ్మా. అంటే మనకి ఎక్కువ బద్ధకం వస్తుంది. ఆ, ఏమొస్తుంది? బద్ధకం. బద్ధకం వస్తుంది. ఇంకా నెగిటివ్, పాజిటివా ఇప్పుడు? చెప్పు. దానివల్ల మనకి చాలా మంచిది. ఎందుకు మంచిది? అన్నీ వస్తాయి. రీడింగ్ రీడింగ్ అన్నీ వస్తాయి. ఓకే ఓకే, ఇంకా మోహిత్ చెప్పమ్మా. పిక్చర్స్, డ్రాయింగ్ పిక్చర్స్ అన్నీ వస్తాయి. డ్రాయింగ్ చేయడం అంతా వస్తుందంటావు. సారీ, ఇప్పుడు నెగిటివ్ ఎవరు చెప్తారు? దానివల్ల మనకు కళ్ళు లాగిస్తుంటే ఆ, తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పి వచ్చేస్తుంది. అమ్మో నిజమే, కరెక్టే, వెరీ గుడ్. ఇప్పుడు పాజిటివ్ పాయింట్ ఎవరు చెప్తారు? రావుమా, పాజిటివ్ పాయింట్ చెప్పు. సంజయ్ నువ్వు వెళ్ళమ్మా. అక్కడ చెప్పిన వాళ్ళు వెనక్కి వచ్చేయండి. చెప్పు, పాజిటివ్ చెప్తున్నావా నెగిటివ్ చెప్తున్నావా? సెల్ ఫోన్స్ వల్ల మనకి చాలా యూసెస్ ఉంటాయి. ఏమిటి యూజ్? ఒక యూజ్ చెప్పు. వాట్సాప్లో ఎవరైనా టీచర్స్ మనకి ఏదైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఏదైనా రైమ్స్, పద్యాలు అన్నీ నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ టీచర్స్ ఒకవేళ రాకపోతే మనం దాంట్లో చూసి ఏదో ఒక హోంవర్క్ అయినా చేసుకుని రావచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెగిటివ్ ఎవరు చెప్తారు? అదే వాట్సాప్ని నెగిటివ్గా ఎవరైనా యూజ్ చేస్తున్నారు? ఎవరు చెప్పు, అభి చెప్పు. వాట్సాప్ వాడడం వల్ల అలా వాడి బుర్ర పిచ్చెక్కేస్తుంది. వాట్సాప్ తోటి అలా వాడి ఎడిక్షన్ వచ్చేస్తుంది. కళ్ళు బాగా లాగేస్తుంది, బ్రెయిన్ నొప్పి వచ్చేస్తుంది, చాలా బాగా వస్తుంది. వెరీ గుడ్, ఓకే. సో ఇంకొక నెగిటివ్ చెప్తాడంటే సంజయ్, చెప్పు. ఆ ఫోన్స్ వల్ల కొంతమంది అబ్బాయిలు అయితే ఫ్రీ ఫైర్ అంటూ ఏదో పిచ్చి పిచ్చి గేమ్లు ఎక్కించుకుంటూ బుర్ర పిచ్చి ఎక్కించుకుంటారు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. దానివల్ల ఎక్కువ ఆడకూడదు. ఏదో ఆడితే ఒక గేమ్ 2 గేమ్స్ ఇంకా ఆడకూడదు. మళ్ళీ 3 days 4 days తర్వాత ఆడాలి. మళ్ళీ మళ్ళీ అలాగా ఆడుతూనే ఉంటే మనకి ఇలాగా మనం ఆడకపోయినా మనకి పిచ్చి వచ్చేస్తుంది. అలా పిచ్చి వాళ్ళగా బయట బోర్డు మంది ఉన్నారు. సో అందులో ఏంటి అసలు? ఆ గేమ్స్లో కొన్ని గేమ్స్లో ఎందుకని పిల్లలకి అంత పిచ్చెక్కిపోతుంది చెప్పు అభి. టీచర్ ఆ గేమ్ వల్ల చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు టీచర్. ఇంకా చదువుకోవడానికి ఎక్కువ టైం ఉండదు టీచర్. టైం ఉండదు, చదువుకోకపోతే టీచర్. ఇంకా చదువుకోకపోతే టీచర్. ఆ గేమ్లో ఉన్న మెయిన్ లక్షణం ఏంటి? ఏం చేస్తూ ఉంటారు? దాంట్లో గన్స్ ఉంటాయి టీచర్. ఆ గన్స్ తీసుకొని విలన్స్ ని కాల్చాలి టీచర్. దానివల్ల మనం ఎలా మారిపోతాం? ఏంటంటే ఇంకా సీక్రెట్ ఏంటంటే అది
ఓకే ఓకే ఆ. ఏముందంటే సీక్రెట్ చెప్తాను మీకు. సంథింగ్ డోపమైన్ ఉంటుంది. డోపమైన్ అంటే మైండ్లోని స్వీట్ అనమాట. ఇది స్వీట్ తింటే ఎలాగ మీకు ఇంకా తినాలనిపిస్తుందో ఆ డోపమైన్ అది ఒక హార్మోన్ ఉంటుంది. అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. అంత ఆడితే ఇంకా ఆడాలనిపిస్తుంది అనమాట. ఓకేనా? అది డోపమైన్ మనకి అడిక్షన్కి దారి చూపిస్తుంది. సో అది కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, స్వీట్ తిన్నారు, ఒక స్వీట్ ఓకే, 2 స్వీట్లు ఓకే, 3 స్వీట్స్ తింటే మీకు ఏమవుతుంది? దగ్గు వస్తుంది, అడిక్షన్ వచ్చేసి ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా అది మీరు కంట్రోల్లో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఓకేనా?